భారత రక్షణ రంగంలో మహిళా సైనిక శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజస్థాన్ ఎడార్లలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు తమ విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో సవాళ్లు, మరెన్నో ఆటుపోట్లను అధిగమించి శత్రువులకు చుక్కలు చూపిస్తున్న మహిళా జవాన్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో దాదాపు సగం జనాభా మహిళలదే. మహిళలు దాదాపు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా సత్తా చాటుతున్నారు. ఒకప్పటి మహిళలు వేరు, నేటి తరం మహిళలు వేరు. కాలక్రమేణా పురుషులు సైతం చేయలేని కఠినమైన పనులను చేస్తూ నారీ శక్తిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మహిళలు చేయలేని పని, సాధించలేని ఘనత లేదంటే అతిశయోక్తి లేదు. అన్ని రంగాల్లో పురుషులతో పోటాపోటీగా మాత్రమే కాదు, కొన్ని రంగాల్లో పురుషులకు మించి మరీ మహిళలు రాణిస్తున్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఒక కుటుంబ యజమానిగా, పాత్రమూర్తిగా, గృహిణిగా, టీచర్లుగా, వైద్యులుగా, ఇంజనీర్లుగా, పైలట్లుగా, సైనికులుగా, సాఫ్ట్వేర్లుగా, వ్యాపారులుగా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో మహిళలు తమ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. భారత రక్షణ రంగంలో మహిళా సైనిక శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. త్రివిధ దళాల్లో మహిళా సైనిక శక్తి పాఠవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళా సైనికులు పురుషులకు ధీటుగా భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి మరీ దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాజస్థాన్లోని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న ధూళి, తుఫాను ఎదురైనా అన్నింటినీ తట్టుకుని మహిళా సైనికులు శత్రువు కదలికలపై నిరంతరం నిఘా పెడుతున్నారు. జైసల్మేర్ లో కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ కు చెందిన మహిళా సైనికులు తమ సత్తాను తెలియజేస్తున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్ మారుమూల సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పగలు అధిక ఉష్ణోగ్రతలు ఉంటే రాత్రి చలి వాతావరణం ఉంటుంది. ఈ రెండింటికి తోడు ఎప్పటికప్పుడు మారే గాలి దిశ కారణంగా ఏర్పడే ఇసుక తిన్నెలు మరో సమస్య. ఇవన్నీ మహిళా సైనికుల భద్రతా విధులకు ఆటంకం కలిగిస్తుంటాయి. అయినా బీఎస్ఎఫ్ కు చెందిన మహిళా సైనికులు మాత్రం అన్నింటినీ తట్టుకుని భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. వేసవిలో ఒక్కోసారి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటినా వెరవకుండా పహారా కాస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో వాతావరణం అతిపెద్ద సమస్య. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతుంటాయి. ధూళి తుఫాను సమయంలో పహారా కాయడం కష్టంగా ఉంటుంది. ఇసుక తిన్నెలు మరొక సమస్య. గాలి దిశ మారే కొద్దీ అవి మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఫెన్సింగ్ నే కప్పేస్తాయి, మరికొన్నిసార్లు ఫెన్సింగ్ కింద ఉన్న ఇసుక కూడా తొలగిపోతుంది. వేసవిలో ఇక్కడ విధులు నిర్వహించడానికి ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో నిత్యం మారే వాతావరణ పరిస్థితుల మధ్య సరిహద్దులను రక్షిస్తూ విధులు నిర్వహించడం సవాలుతో కూడుకున్నదని నిపుణులు అంటున్నారు. ఇసుక తిన్నెల్లో వాహనాలు కూరుకుపోయే సమస్య కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని శత్రువు ఆసరాగా చేసుకుని దాడి చేసే అవకాశం ఉంటుందని, ఇలాంటి వాతావరణంలో మహిళా జవాన్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తమ విధులను నిర్వహిస్తుండటంపై నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళా సైన్యం సత్తాను ఇటీవలి ఆపరేషన్ సింధూర్ మరోసారి నిరూపించింది. భారత సైన్యం అత్యంత ఖచ్చితత్వంతో జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ముష్కరులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో భారత మహిళా పైలట్లు ప్రత్యక్షంగా కీలక పాత్ర పోషించారు. ఈ దాడిలో పాక్ సైనికులు, ఉగ్రవాదులు సుమారు 200 మందికి పైగా మరణించారు. వీరిలో 170 మంది ఉగ్రవాదులు, 42 మంది పాక్ సైనికులు ఉన్నారు. ఈ ఆపరేషన్తో భారత మహిళా సైన్యం శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందే. ఆపరేషన్ సింధులో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలో 6 మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు అక్నో సెక్టర్ వద్ద పాక్ దళాలపై నేరుగా కాల్పుల్లో పాల్గొన్నారు. అక్నోలోని 2 ఫార్వర్డ్ పోస్టులు, పాకిస్తాన్కు చెందిన సియాల్కోట్ ప్రాంతంలోని శత్రు పోస్టులపై 3 రోజులు 3 రాత్రుల పాటు నిర్విరామంగా జరిపిన కాల్పులకు ఎదురొడ్డి ధైర్య సాహసాలు ప్రదర్శించారు. పాక్ సైన్యం చేస్తున్న కాల్పులకు ప్రతిఘటిస్తూ డ్రోన్లు, మోటార్ షెల్స్ ను కూల్చేశారు. మహిళా సైన్యం కాల్పుల ధాటికి కేవలం 150 మీటర్ల దూరంలో శత్రు దళాలు వెనక్కి తగ్గాయి. అంతేకాదు, తమ స్థావరాల్ని వదిలి వెళ్లాయి. దీంతో మహిళా సైనికుల సత్తా ఏంటో శత్రు దళాలకు మరోసారి తెలిసొచ్చింది. త్రివిధ దళాల్లోని మహిళా సైనికులు, పైలట్లు తమ సత్తాను చాటుకుండడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. త్రివిధ దళాల్లో ఉన్న మహిళా సైనికులు
పైలట్లు ఎంతో కఠినతర పరిస్థితుల్లోనూ తమ విధులను నిర్వహిస్తూ భారత్ సత్తాను ప్రపంచానికి చాటుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళా సైన్యం పురుషులకు ఏమాత్రం తగ్గకుండా విధులు నిర్వహిస్తున్నారు.